అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ మధ్య కాలంలో సింగర్ సునీత గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. అది మెసేజా కామెంట్ మరి మాకు తెలియదు. ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేస్తున్నారంటే ఆమె డ్రెస్సింగ్, ఆమె బాడీ ఆమె ఇష్టం. ఒక అబ్బాయి చూస్తున్నాడంటే అబ్బాయి కళ్ళు వాని ఇష్టం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్తారు? ఇప్పుడు ఇది చిన్మయి గారికి రిప్లై ఇచ్చినట్టున్నారు ఆవిడ. అయితే ఎవరి బాడీ వాళ్ళ ఇష్టము, ఎవరి కళ్ళు వాళ్ళ ఇష్టము, ఇవన్నీ కాదు. సమాజంలో బతుకుతున్నప్పుడు ఒక రీజనబుల్ డీసెన్సీ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలి మనం. అది చెప్పాలి తప్ప నా బాడీ నా ఇష్టం అని చెప్పి నేను అదేదో సినిమాలు ఉపేంద్ర పిలకలు కట్టుకొని లేకపోతే ఇట్ట వేసుకొని తిరుగుతుంటాడు చూడండి, అలా వెళ్తే ఆవిడ రాయడానికి వింతగా చూస్తారు. అలా అని పిచ్చోళ్ళు పోతుంటారు, వాళ్ళు పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకొని పోతుంటారు. కొంతమంది జాలి పడతారు, ఎరా పిచ్చోడు అనుకుంటారు. అంతకు మించి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం అంటే బలవంతం చేయకండి మేము ఏ డ్రెస్లు వేసుకోవాలని. కానీ ఇక్కడ వాడి కళ్ళు వాడి ఇష్టం అనే కోణం ఎక్కడ ఉందంటే, ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన బట్టలు నువ్వు వేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి ఉందా? మగాళ్ళు కూడా వేసుకోవచ్చా? చెప్పు. అదే మగాళ్ళు కూడా వేసుకోవచ్చా? ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చా? వేసుకోవచ్చా? ఉందనుకుంటున్నావు నీకు ఫ్రీడము? లేదు, కొంచెం లిమిట్ ఉంటుంది. ఆడవాళ్ళకు ఉన్నంత ఫ్రీడమ్ మనకు లేదంటావా? లేదు, లిమిట్ ఉంది. అవునా? ఏం మనకెందుకు లేదు ఫ్రీడమ్? ఏమో మళ్ళీ చెప్తా విను. ఇదేంటంటే ఈ ఫ్రీడమ్ని కామడిటైజ్ చేస్తే అమ్ముకోవచ్చు మార్కెట్లో. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు హ్యాపీగా ఇంత ఇంత షార్ట్ వేసుకుంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎండాకాలం, సరే వేసుకున్నావు. దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం లేదు. నా కంఫర్ట్ కోసం నేను వేసుకున్నా అంటే దట్ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్. కానీ ఇలా ఇంత పొట్టి బట్టలు వేసుకుని తొడలు చూపించుకుంటూ ఉండడం వల్ల నలుగురు కళ్ళు నా మీద పడుతున్నాయి. సరే అది కూడా పక్కన, ఇది ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని దాని మీద ఒక 100,000 లైకులు, 1,00,000 లైకులు, 100 కామెంట్లు, దీని నుంచి నేను ఏదైనా డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే అది ఫ్రీడమ్ కాదు, అమ్ముకోవడం. ఫ్రీడమ్ వేరు, ఈ ఫ్రీడమ్ ముసుగులో వ్యాపారం చేయడం వేరు. అర్థమైందా మీకు? సో ఈ వ్యాపారం చేసే వాళ్ళకి, ఫ్రీడమ్ ముసుగులో వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే, ఎప్పుడైతే ఎవరైనా సరే ఎవరినైనా సరే పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చు కదా, ఏంటి ఇది రోడ్లో అని, లేకపోతే గుడికి వచ్చినప్పుడు ఏంటమ్మా ఇది ఇట్లా వేసుకోవచ్చు కదా, ఆ రోజు శివాజీ గారు చెప్పింది, ఇలా ఎవరన్నా చెప్తే వాళ్ళకి ఎందుకు మండిపోద్ది అంటే వాళ్ళ వ్యాపారం అడ్డపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది $1 మిలియన్ బిజినెస్ కదా. ఇప్పుడు నేను దీని మీద బతుకుతున్నప్పుడు నేను ఇలాంటి దాన్ని నేను చెప్పుకోను. నా ఫ్రీడమ్, పేరుకి చెప్పేది ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్కి ఎవ్వడు కాదండు, కానీ ఈ ఫ్రీడమ్తో నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఈ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటారు, 400, 500 ఎంతో కొంత పెట్టుకుంటారు. ఏం చేస్తారా? లేదు, ఇప్పి చూపిస్తూ ఉంటారు, దానివల్ల డబ్బులు ఏదో వస్తూ ఉంటాయి. ఇక్కడేంటి, నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడం నీ ఫ్రీడమే, కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆ ఫ్రీడమ్ పేరు పెట్టుకొని దాంతో డబ్బులు సంపాదించుకోవడానికి ఇది చేస్తున్నావు. అవతల వాడి లస్ట్ని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు. మళ్ళీ ఏమంటారు, ఈ మగాళ్ళంతా కామ పిశాచులు, వాళ్ళ కళ్ళు అలాంటివి, కళ్ళు గురించి చెప్తున్నారు కదా. వాడి చూపులు వాడి ఇష్టం, వాడి చూపులు అలా తిప్పితేనే, వాడి చూపులు అక్కడ పడితేనే నీకు డబ్బులు, వాడి చూపులు అలా పడకపోతే నీకు డబ్బు లేవు. బయటికి ఏం చెప్తారు, చిచ్చి ఈ మగాళ్ళందరూ ఇంతే, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు చూడడం, వాళ్ళు చూస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. నిజంగా ఎవరికి ఏ అభ్యంతరం లేదు ఎవరి ఇష్టం వచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవడం, కానీ దీన్ని కమర్షియలైజ్ చేసే వాళ్ళ మీద కామడిటైజ్ చేసి ఒక వ్యాపార వస్తువులాగా శరీరాన్ని మార్చుకుంటే అసహ్యంగా ఉంటుంది. సో అది ప్రాబ్లం. సో వాడి కళ్ళు వాడి ఇష్టం అన్నప్పుడు, అంటే వాడు చూడాలి అని కోరుకుంటున్నారు. వాడు చూస్తేనే మనకి లైకులు, వాడు చూస్తేనే మనకి క్రేజ్, దానివల్ల ఆఫర్లు రావచ్చు, డబ్బులు రావచ్చు, ఏదైనా సరే. ఆడు చూడకపోతే అది ప్రాబ్లం. ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తా. నిజంగానే ఫ్రీడమ్ ఉంటే ఎవడు చెప్తున్నాడు ఈ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోకూడదు అని చెప్పి? ఎక్కడైనా రూల్ ఉందా? నువ్వు షర్ట్ వేసుకోవాలి, లేకపోతే షర్ట్ ఇప్పుకొని వెళ్తావు, వెళ్ళకూడదని ఉందా ఎక్కడన్నా? అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఓకే, ఇలాగే ఎంతవరకు జిప్ ఓపెన్ చేసి 2 బట్టలు తీసాడు, ఏమంటాడు ఆయన, పోలీస్ ఆయన, బటన్ పెట్టండి. ఎందుకు? నీకు ఫ్రీడమ్ లేదు. నీకు అలా ఇక్కడ దాకా చూపించుకున్న ఫ్రీడమ్ లేదు. అదే ఎవరన్నా సరే లేడీస్ ఇక్కడ దాకా ఇలా వేసుకొని, ఒక అదేదో కట్టో గిట్టో అనుకుంటూ ఎంబ్రాయిడరీ చేసుకొని, ఇక్కడ బొక్కలు పెట్టుకొని, ఇక్కడ బొక్క పెట్టుకొని,
వాళ్ళు అలా వెళ్తే అది ఎంపవర్మెంట్ అనాలి. అంటే వాళ్ళ ఫ్రీడమ్గా మనం గుర్తించాలి. ఇది మగాడికి రౌడీజము లేకపోతే ఏదో ఎరా అని చెప్పి వాడిని అంటారు. సరే, పోలీస్ స్టేషన్ రూల్స్ పక్కన పెట్టదు. ఇంకెక్కడ పెడతారు రూల్స్? సమాజంలో ఎక్కడా ఏం చెప్పరు, కానీ చెప్పే చోటు ఇంకోటి ఉంది. రోజుకు నువ్వు ఎక్కువసేపు ఎక్కడ పని చేస్తావు? ఆఫీస్లోనే ఉంటావు. అదే మెయిన్. నువ్వు బయటికి ఆఫీస్కి బయలుదేరి వెళ్తావు, ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తావు. ఇంట్లో నువ్వు ఏ లుంగి కట్టుపట్టుకున్నా ఎవరికి లేదు. అదే కదా మెయిన్. నీకు తెలుసా, ఏ రోజైనా సరే మన ఇంత పెద్ద హైదరాబాద్లో ఎంఎన్సీస్ కార్పొరేట్ కల్చర్లో ఎవడన్నా మగాడు స్లీవ్లెస్ వేసుకురావడం నువ్వు చూసావు? లేదు. వేసుకొస్తే ఏమవుతుందో తెలుసా? హెచ్ఆర్ వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. మీరు మగాడు స్లీవ్లెస్ వేసుకోవడానికి లేదు, తెలుసా మీకు? ఫార్మల్ ఎక్కువ ఇంపార్టెంట్. అసలు మగాళ్ళు ఇక్కడ దాకా వేసుకోవాలి. ఇది హెచ్ఆర్ రూల్ ఎంఎన్సీస్లో. ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేసుకుంటున్నారు కదా, నేను కూడా వేసుకుంటా అంటే కుదరదు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. హెచ్ఆర్లో ఆడపిల్లలు స్లీవ్లెస్ వేసుకుని వెళ్ళచ్చు. అర్థమైందా? ఇక్కడ దాకా ఎంతవరకు పెట్టుకోవచ్చు. దానికి కూడా రూల్స్ ఉన్నాయి హెచ్ఆర్ బుక్లో. అది మగాడు ఇక్కడ దాకా వేసాడు అనుకో, యూ షుడ్ కవర్ అప్. సో ఇది ఒకటే కాదు, ఆడవాళ్ళు స్కర్ట్స్ వేసుకుని వెళ్ళచ్చు మోకాళ్ళ దాకా. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు మేము ఇక్కడ దాకా వేసుకెళ్తాం తోడలు కనిపించేటని. ఎంఎన్సీస్లో మోకాళ్ళ దాకా అనేది లిమిట్. మన హైదరాబాద్లో మోకాళ్ళ పైన వేసుకోకూడదు, మోకాళ్ళు లేకపోతే దానికన్నా కొంచెం కింద వేసుకోకూడదు. ఏ మగాడైనా సరే కనీసం నేను మోకాళ్ళ దాకా షార్ట్ వేసుకొని వస్తా, తీసవతలు పడేస్తాను. ఈ ఫ్రీడమ్ అనేది నిజం చెప్పాలంటే మగాళ్ళకి లేదు, ఆడవాళ్ళకు ఉంది. ఇంకా వాళ్ళే ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా బాడీ నా చాయిస్ నా బాడీ. ఎవడు ఇంకా ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా మందికి ఆఫీసుల్లో ఇటువంటి మేకప్లు లిప్స్టిక్లు అన్నీ వేసి చాలా అందంగా అప్పీలింగ్గా తయారయ్యి నువ్వు ఆఫీస్లో పనిచేస్తావు, నీ పక్కన ఆవిడ వచ్చి కూర్చుంటుంది. కానీ బాస్ దృష్టి ఆవిడ మీద ఎక్కువ పడాలి. ఆవిడకి ప్రమోషన్లు లేకపోతే ఇన్సెంటివ్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు రోజుకి 10 గంటలు కుక్కలా కష్టపడినా నీకు రాదు. ఆవిడకి అయ్యో అని చెప్పి మాట్లాడేసి కొంచెం టాలెంట్ చూపించేస్తే కొంతమందికి ఆ రకంగా ముందుకు పోతుంటారు. వాళ్ళు పని చేయరు, ఇలా ఎక్స్పోజింగ్లో ఏదో ఒకటి చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని వెళ్తారు. అయితే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవడానికి దోహదపడేది ఏంటి? ఈ పాలసీలు, ఈ రూల్స్. ఆడవాళ్ళు ఇక్కడ దాకా వేసుకోవచ్చు, ఆడవాళ్ళు ఇక్కడ దాకా వేసుకోవచ్చు అనే రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోరు. మరి ఇదే రూల్స్ మగాడు వేసుకొస్తే ఎందుకు ఒప్పుకోట్లా? నిజం చెప్పాలంటే ఇక్కడ అరవాల్సింది ఎవరు? ఫ్రీడమ్ లేనిది ఎవరికి? మగాడికి. ఏ మగాడు ఎవరినైనా అడగండి, మీరు అడగండి మీ హెచ్ఆర్ని, ఆ అమ్మాయి స్లీవ్లెస్ వేసుకొచ్చింది కదా నేను కూడా స్లీవ్లెస్ వేసుకొని వస్తాను మేడం. ఇది మా అఫ్రంలో జరిగింది. మీకు మా రవి అని మన యాంకర్ రవి ఐడియా ఉంటాడు. రవి నా కొలీగ్ బిగ్ ఎఫ్ఎంలో. చాలా రోజుల క్రితం మావాడు గుర్తుందో లేదో, మావాడు కొంచెం ఫ్రీ స్పిరిట్, 2-3 బట్టలు ఇలా తీసుకొని కొంచెం నీట్గా కొంచెం అలా క్యాజువల్గా వచ్చాడు. మా బాస్ ఆవిడ పిలిచి, రవి అట్లా వేసుకోకూడదు, బట్టలు పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి అంటే మావాడు కోపం వచ్చేసింది. మీరెవరు చెప్తారు నేను ఎట్లా వేసుకోవాలి, ఏం కావాలి అంటే? ఆడవాళ్ళు ఇక్కడ దాకా పెట్టుకొని ఇంతవరకు, ఇప్పుడు మగాళ్ళు ఇక్కడ దాకా పెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇంత పెట్టుకొని దానికి ఇంక రకరకాలు చెప్పినట్టు పెట్టుకున్నా వాళ్ళ గురించి అడగకూడదు. అంటే వాళ్ళు అలా పోరాడి సంపాదించుకున్నారు. ఇంకా ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఇంకా పడి ఏడుస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీరు గమనించండి, ఈ ఫ్రీడమ్ అనేది ఎక్కడ రూల్స్ రాయాల, కానీ రాసిన చోటు ఒకటి ఆఫీస్. ఈ ఆఫీసుల్లో పెట్టే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్లో మగాడికే అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళకి కాదు. అలాగే గుడికి కూడా ఎక్కడ రూల్స్ రాయలేదు, కానీ పూజారో ఎవరో చెప్తారు ఇట్లా రాకూడదని. మేబీ తిరుమలలో కొన్ని చోట్ల ఎక్స్ప్లిసిట్గా రాస్తారు. సో మనం ప్రతి చోట కూడా ఇలాంటివి రాసుకోవాలి. ఇలాంటివి రాసుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఒక రూల్, మగవాళ్ళకి ఒక రూల్ పెట్టకూడదు, అందరికీ ఈక్వల్గా పెట్టాలి. రైట్, మగాడు ఫుల్గా వేసుకోమంటే ఆడవాళ్ళు కూడా ఫుల్గా వేసుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దాకా వేసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కెరీర్లో మాకన్నా ముందుకు పోవడానికి తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. దట్ ఈస్ రాంగ్. దానివల్ల మగాడికి ఇంజస్టిస్ జరుగుతుంది. నీ కెరీర్, నీ జీతం తగ్గుతుంది, లేకపోతే నీ ఆవిడ పని చేయకుండా ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది, పని చేసి నువ్వు తక్కువ సంపాదించుకోవాల్సి వస్తుంది. సో ఈ భేదభావాలు, పార్షియాలిటీ అనేవి నిజానికి మగాడి మీదే జరుగుతున్నాయి. ఇది మనం గుర్తించాలి మగాళ్ళు. అది అంతేగాని ఆడి కళ్ళు ఆడి ఇష్టం అనేది ఆడి కళ్ళతో చూస్తేనే వాళ్ళకి ఇష్టం, మనం చూస్తేనే అటువంటి వాళ్ళకి ఇష్టం. అంటే ఆవిడని కదా నేను చెప్తున్నా, ఇలా సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోలేము అనుకున్న వాళ్ళకి, అది చూడకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడ? మళ్ళీ వాళ్ళనే తిట్టుకోవడం అనేది విచిత్రం. ఓకే, థ్యాంక్ యూ అన్న.